కర్నూలు జిల్లా జైభీం ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఆరేకంటి సత్యన్న మాదిగ ఆధ్వర్యంలోన సావిత్రిబాయి పులే గారిది మరి ఈ రోజున జయంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా కూడా ఇక్కడ చేసుకోవడం కూడా జరిగింది. ఆమె 1831 జనవరి 3వ తేదీన కూడా జన్మించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆమె 1848లో కూడా జనవరి 1వ తేదీన కూడా ఈ భారతదేశంలోన మొట్టమొదటిసారి కూడా అందరూ చదువుకోవాలనే నినాదంతో కూడా ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వకారణం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ కు గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే గారి భార్య అయినటువంటి ఆమె స్త్రీలకి ఈరోజు చదువుకున్నారంటే గాని కేవలం సావిత్రిబాయి పులే వేసిన పునాదితోనే మరి ఈ రోజు ముందుకెళ్తున్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎంతో మంది బాల్య వివాహాలైతేమి, మరి స్త్రీల అసమానతలైతేమి, దళితులు వెలివేసిన వారిని అయితేమి, వాటి మీద కూడా విప్లవ పోరాటాలు కూడా చేసి మరి ఏదైతే వితంతువులు కూడా ఉన్నారు వాళ్ళకి పునః వివాహాలు కూడా చేయాలని కూడా మరి ఆమె కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారంటే మరి ఈరోజు సావిత్రిబాయి పులే పెట్టిన భిక్షమే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోన మా జైభీం ఎంఆర్పిఎస్ సంఘ ఆధ్వర్యంలోన సావిత్రిబాయి పులే గారి వర్ధంతులు జయంతులను కూడా మరి భారీ ఎత్తున కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆమె ఆశయాలను ముందుకు తీసుకోవడానికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీం.